హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న సండే రోజు అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే లంచ్ అయితే చేసామండి. సండే రోజు పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా. మా చెర్రీకి 10th ఎగ్జామ్స్ అయినాయి కదా, రిజల్ట్ బాగా వచ్చినాయి, మార్కులు అది చాలా బాగా వచ్చినాయి అని ఇంకా పార్టీ ఇద్దామని చెప్పి మా అమ్మాయి వాళ్ళు అయితే మమ్మల్ని అందరినీ భోజనానికి అయితే ఇన్వైట్ చేశారు. మా చెర్రీ అయితే కాలేజీలో జాయిన్ అయిపోయింది. 2 days హాలిడేస్ ఉన్నాయని ఇంటికి వచ్చింది. అందుకని ఇప్పుడు ఇలా భోజనాలు అయితే పురమాయించారు. మొత్తం మా ఫ్యామిలీ అంతటిని ఇన్వైట్ చేశారు. ఇంకా మేమైతే వంటలన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంటి దగ్గర అయితే వంటలు చేయలేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు క్యాటరింగ్ అయితే చేస్తారు, మా చుట్టాలే, మా రిలేటివ్స్ మాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పురమాయించేసాము. చాలా టేస్ట్గా అయితే వండుతారు వీళ్ళైతేను. మార్నింగ్ 11 కల్లా వంటలు అయితే వండించేసి పంపించేశారు. అన్ని కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటని ఇలా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాము. కర్రీస్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశారండి. కర్రీస్ పురమాయించినప్పుడే ఆయిల్ అది ఎక్కువ వేయొద్దని చెప్పాము. అలాగే అన్నట్టుగానే మరి ఆయిల్ ఎక్కువ వేయకుండా చాలా బాగా వండారు. అన్నీ నాన్ వెజ్ కర్రీసే. బిర్యానీ అయితే అందరికీ కూడా చాలా బాగా నచ్చేసిందండి. మా పిల్లలకైతే ఎక్కువ బిర్యానీ, చికెన్ కర్రీ అంటే చికెన్ ఫ్రై అయినా చాలా ఇష్టం. ఇంకా బిర్యానీ అయితే మంచి టేస్ట్గా చేసి పంపించారు. ఇన్ని ఐటమ్స్ మన ఇంటి దగ్గర చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా, అందుకని ఆర్డర్ పెట్టేశారు మా అమ్మాయి వాళ్ళు. సండే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ నాన్ వెజ్ తినేస్తారు కనుక మొత్తం కర్రీస్ అన్నీ కూడా నాన్ వెజ్ ఆర్డర్ చేశారు. మిగతా రోజుల్లో అయితే ఫ్రైడే, థర్స్డే, సాటర్డే కొంతమంది తింటారు, కొంతమంది తినరు అని చెప్పి ఇంకా వెజ్ కర్రీస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా సండే అందరూ తింటారు కాబట్టి అన్నీ నాన్ వెజ్ కర్రీసే ఆర్డర్ చేశారు. అలాగే మనం ఆర్డర్ చేసిన కర్రీస్ విషయానికి వస్తే గుడ్లు మెత్తళ్ళు కర్రీ ఒకటి, అలాగే చికెన్ ఫ్రై గ్రేవీతో, ఇంకా చింత చిగురు పచ్చిరొయ్యలు, చేపల కూర, ఇలా ఈ 4 కూరలు అయితే ఆర్డర్ చేశారు. ఇంకా అన్నీ కూడా చాలా బాగున్నాయి. బిర్యానీ అయితే 2 బాక్సులు పంపించారు. అలాగే వీటితో పాటుగా సాంబార్ కూడా పంపించారు రైస్లోకి. కొంతమంది సాంబార్ కూడా ఇష్టపడతారు కదా. ఈ కర్రీ అయితే పచ్చిరొయ్యలు, చింత చిగురు, ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి. కర్రీ అయితేనే కలుపుకుంటుంటే ప్రతి ముద్దకి కూడా రొయ్యలు వచ్చేలాగా రొయ్యలు కూడా చాలా ఎక్కువ వేసి అయితే వండారు. అలాగే కర్రీలన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా మార్నింగ్ 11 కల్లా వంటలు అయితే పంపించేశారు. ఇంకా మా చెల్లి వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడైతే భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తాము. ఆయిల్ ఎక్కువ ఉందా ఏంటి అని చెప్పి ఇలా కలిపి చూస్తున్నారు. ఎక్కువ ఆయిల్ తేరుకుని ఉంటే కనుక కొంచెం తీసేద్దాం అని చెప్పి. అలా అయితే లేదు. చేపల పులుసు కూడా పైకి ఎలా ఉంది కానీ ఆయిల్ అయితే తక్కువే ఉంది. ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు, మా అక్క వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ వచ్చారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తాము. ఫస్ట్ అయితే పిల్లలకి భోజనాలు పెట్టేసిన తర్వాత పెద్దోళ్ళని తిందాం కదా అని ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి భోజనాలు అయితే వడ్డించేస్తున్నారు. మొన్న అయితే చెర్రీ 10th ఎగ్జామ్స్ రాసింది. ఈ సంవత్సరం అయితే అభికి 10th క్లాసు. ఇద్దరికి ఒక్క క్లాస్ డిఫరెన్స్ ఉందంతే. ఇద్దరు కూడా చాలా బాగా చదువుతారు. చిన్నవాళ్ళు ఇద్దరు కూడా చాలా బాగా చదువుతారు. అలాగే మా విరాట్, సమన్విత కూడా స్కూల్కి మానకుండా బాగా వెళ్తారు. ఇంకా పిల్లలందరికీ కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ సండే రోజే కుదురుతుంది. మిగతా డేస్లో అయితే పిల్లలకి స్కూల్ ఉండే వల్ల అసలు కుదరదు. ఇంకా చిన్న క్లాసులు అప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు మానినా పర్వాలేదు, కానీ ఇంకా 10th క్లాస్కి వచ్చిన తర్వాత అయితే ఒక్కరోజు కూడా స్కూల్ ఆబ్సెంట్ అయితే ఉండదు. ప్రతిరోజు కంపల్సరీ వెళ్ళాలి. వీళ్ళైతే అస్సలు స్కూల్ మానరు. మా విరాట్తో సహా. మా విరాట్ కూడా ఎప్పుడు స్కూల్ మానతానని అయితే అస్సలు. ఇంక ఇప్పుడు భోజనాలు అయిన తర్వాత అల్లరైతే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆటలు స్టార్ట్ అవుతాయి. ఒకళ్ళు క్యారమ్ బోర్డు ఆడదాం అంటారు, ఒకళ్ళు అయితే క్రికెట్ ఆడదాం అంటారు, ఒకళ్ళు అయితే షటిల్ ఆడదాం అంటారు. ఇప్పుడు ఉంటుంది అసలు హడావుడంతాను. భోజనాలు అయిన వెంటనే గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మేము దగ్గరుండి మరి పిల్లల చేత అయితే గేమ్స్ ఆడిస్తాం. ఇంకా మేము దగ్గరుండే వీళ్ళ చేత గేమ్స్ అది ఆడిస్తాము. ఇంకా మా విరాట్కి అయితే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ అత్తాళ్ళ ఇంటికి వచ్చినందుకు. మామూలుగా అయితే బిర్యానీ, చికెన్ ఫ్రై అలాగా సింపుల్గానే చేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే మా తేజ వాళ్ళు అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టారు. రొయ్యలు చూశారు కదా, చాలా ఎక్కువగా అయితే వేశారు. చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా సూపర్ ఉంది. మామూలుగా అయితే నాన్ వెజ్ నేను అంత ఇష్టంగా తిన్ను, కానీ ఈ కర్రీస్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. అంత బాగా వండించారు. ఇంకా మెత్తళ్ళు కర్రీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే చిన్న చిన్న చేపలు తింటే మంచిది అంటున్నారు కదా, అందుకని పిల్లలకు కూడా కొద్దిగా అలవాటు చేస్తే మంచిది కదా అని అయితే అనిపిస్తుంది.
మామూలుగా అయితే ఇలా మెత్తళ్ళు లాంటివి గట్టా పిల్లలు అయితే తినరండి. ఇంకా 11:30, 12 కల్లా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాము. భోజనాలు అయిన తర్వాత ఆడుకోవటానికి పిల్లలకి టైం ఎక్కువ ఉంటుందని మా పిల్లలందరికీ కూడా ఇలా కలిసి భోంచేయడం అంటే చాలా ఇష్టం. మా అక్క చెల్లెళ్ళ పిల్లలందరూ కూడా మేము ఎలాగుంటామో మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. అసలు ఒక మాట అనుకోవడం అలా ఏమి ఉండదు. అందరూ కూడా చాలా కలిసికట్టుగా ఉంటారు. ఇలాగా పిల్లల భోజనాలు అయిన తర్వాత మేము కూడా భోజనాలు చేసిన తర్వాత పిల్లలైతే షటిల్ ఆడుకున్నారు కొంతసేపు. మా విరాట్కి అది షటిల్ ఆడటం అయితే రాదు కదా, దగ్గరుండి ఎలా చూస్తున్నాడో చూడండి. మా అక్కగారి మనవలు మా మనవలు అందరూ ఒకే స్కూలు. ఇంకా దగ్గర నుంచుని కాసేపు అయితే షటిల్ ఆడుకుంటుంటే అందరం ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడ మేము అరుగుల మీద కూర్చుంటే వీళ్ళైతే షటిల్ ఆడుకున్నారు. ఇలా షటిల్ ఆడుకున్న తర్వాత మొత్తం అందరం కూడా డాబా పైకి ఎక్కి స్తంభాలాట అయితే ఆడుకున్నాము. ఇంకా మా తనిష్క అయితే బండి మీద కూర్చొని ఎలా చూస్తుందో చూడండి వీళ్ళు షటిల్ ఆడుతుంటే. ఈ రోజు అయితే మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగానే ఉంది, కానీ తర్వాత అయితే కొంచెం వాతావరణం కూల్గానే ఉంది. ఇంకా మా గురించే అనుకున్నాము, ఇలా చల్లగా ఉంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని. అందుకని చెప్పి మేము డాబా పైకి అయితే ఎక్కాము. అదే ఎండ ఎక్కువగా ఉంటే ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇవాళ క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది కాబట్టి ఇలా పైన డాబా పైన అయితే ఇలా స్తంభాలాట అయితే ఈ స్తంభాలాట అయితే మా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. 4 గళ్ళాట అలాగే ఈ స్తంభాలాటను. ఇంకా ఇప్పుడు పిల్లలైతే ఇలా సెల్లో గేమ్స్ తప్పించి క్యారమ్ బోర్డ్ అని ఇలాంటి ఆటలే, కానీ ఇలా స్తంభాలాటలో అది ఆడటం వీళ్ళకైతే రాదు. ఇలా ఆడుకోవాలని చెప్తే ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు. ఇలా గంతులేసి ఆటలు ఆడుకుంటే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు. ఒకే చోట కూర్చుని టీవీ చూస్తూ అలాగే సెల్ చూస్తూ సెల్లో గేమ్లు ఆడుకోవడం వల్ల మంచిది కాదు కదా పిల్లలకు కూడాను. ఇలా మామూలు రోజుల్లో అసలు ఆడుకోవడానికే వీలుండదు. కనీసం సండే రోజునైనా ఇలా పిల్లల చేత గేమ్స్ అది పెట్టిస్తే చాలా మంచిది. ఇంకా స్తంభాలాట అయితే పిల్లలు పెద్దవాళ్ళు అని చూడకుండా మొత్తం అందరూ కలిపి ఆడుకున్నారు. ఇంకా మా చెల్లిగారి అబ్బాయిలు, మా అక్కగారి మనవలు, మా మనవలు, మా చెల్లెళ్ళు మొత్తం అందరూ కలిపి ఆడారు. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతేని. వాటర్ బాటిల్స్ అది ఇలా డాబా మీద పట్టుకొచ్చి పెట్టేశాము. ఎవరికి కావాలంటే వాళ్ళు వాటర్ తాగుతా కాసేపు ఆడుకున్నారు. అలాగే ఇంకా ఈ చుట్టుపక్కల కూడా ఈరోజు సండే కాబట్టి మొత్తం అందరు పిల్లలందరూ కలిపి అక్కడక్కడ గ్రౌండ్లో ఆడుతున్నారు చూడండి. మొత్తం అంతా వాతావరణం అంతా సందడి సందడిగా ఉంది. చూశారు కదా, ఇక్కడ గ్రౌండ్లో ఆటలు ఆడుకుంటున్నారు. వాతావరణం చాలా కూల్గా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా సండే రోజు ఈవినింగ్ భోజనాలు కూడా ఇక్కడే చేసేసాము మా తేజ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా ఈ సండే అయితే పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మర్చిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అయితే వెళ్తుంది. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.